సో హలో గైస్ నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్ ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్ ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గైస్ అంతేకాదు మనం ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించి కాదు, మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే రోమన్ రేన్స్ పైన లేదా నిజంగా ఒక పెద్ద సాడ్ న్యూస్ వచ్చాయన్నమాట. అంటే రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఒక బ్యాడ్ న్యూస్ వస్తుందన్నమాట. సో ఆ బ్యాడ్ న్యూస్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. సో బాస్ ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జేకబ్ ఫాటు, సోలో సికోవా అండ్ మన జెఫ్ కాప్ది. అంటే ఇప్పుడు జెఫ్ కాప్కి అక్కడ జేసీ అని మెన్షన్ చేస్తున్నారనమాట. ఎందుకంటే చూడండి ఇప్పుడు జేకబ్ ఫాటు, జెఫ్ కాప్ అంటే పేరు కొంచెం అంటే సేమ్ ఉన్నాయి కదా. సో అందుకనే ఫ్యాన్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దనే జేసీ అని అక్కడ మెన్షన్ చేస్తున్నారనమాట మన జెఫ్ కాప్కి. అండ్ బాస్ అందుకే మన సోలో సికోవా అక్కడ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే లేడీస్ అండ్ జెంటల్మెన్ అంటే అక్కడ మన జేసీకి అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారనమాట. అంటే జేసీ వల్లనే అంటే మన జేకబ్ ఫాటు గెలిచినాడు, టైటిల్ రిటర్న్ చేశాడు అన్నట్టు అక్కడ మన జేసీ అక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు. అక్కడ అంతేకాదు సోలో సికోవా ఏమని చెప్పినారంటే చూడండి రోమన్ రేన్స్ అసలు మేనియాలో కోడి రోడ్స్ ఓడిపోయినప్పటి నుంచి అంటే రోమన్ రేన్స్ ఆ ఛాంపియన్షిప్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఓడిపోయినప్పటి నుంచి మొత్తం సర్వనాశనం అయిపోయింది అనమాట. రోమన్ రేన్స్ వల్ల మొత్తము మా ఫ్యామిలీలో అంటే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సో అందుకే నేను ఇక్కడ మొత్తము రిటర్న్ తీసుకొనికి వచ్చినాను. అండ్ ఇదంతా ఈ రోజు నుంచే మొత్తం స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఈరోజు నేను అంటే మన మనింద బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ నేను ఫైట్ చేస్తాను. నేను ఆ క్వాలిఫైయింగ్ మ్యాచ్ గెలుస్తాను. దాని తర్వాత నేను మనింద బ్యాంక్ గెలిచి ఆ బ్రీఫ్ కేస్ నేను గెలిచి క్యాష్ ఇన్ చేసి అంటే ఆ ఛాంపియన్షిప్కి నేను మళ్ళీ ఒకసారి మన మా ఫ్యామిలీ తీసుకొస్తాను ఆ ఛాంపియన్షిప్ కానీ ఈ టైప్లో మన సోలో సికోవా చెప్పినారు. అండ్ అంతేకాదు ఇక్కడ బ్యాక్ స్టేజ్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అంటే ఎవరైనా మా దారి మధ్యలో వస్తే మాత్రం మన జేసీ అంటే జేకబ్ ఫాటు తొక్కేస్తారు అలా కానీ ఈ టైప్లో మాట్లాడుతుంటారు మన సోలో సికోవా. సో బాస్ అప్పుడే మన జేకబ్ ఫాటు సోలో సికోవా దగ్గరికి వెళ్ళి మైక్ గుంజుకున్నారు. ఎస్ లిటరల్లీ ఇక్కడ మైక్ గుంజుకున్నారు అనమాట. అండ్ అంతేకాదు అప్పుడే ఫ్యాన్స్ జేకబ్ ఫాటు అని చాలా జబర్దస్త్గా చీర్ చేస్తుంటారు. సో అప్పుడే జేకబ్ ఫాటు చెప్పినారు చూడు నేను ముందే చెప్పినాను అంటే నేను ఈ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్కి నేను ఫ్యామిలీలో తీసుకొస్తానని. అండ్ నేను తీసుకొచ్చినాను. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా అంటే ఎవరు నాకు హెల్ప్ చేసినా హెల్ప్ చేయకపోయినా నేను ఈ ఛాంపియన్షిప్ తీసుకొస్తానని చెప్పినాను. నేను తీసుకొచ్చినాను అని ఈ టైంలో మన జేకబ్ ఫాటు మాట్లాడుతుంటారు. సో బాస్ అప్పుడే మన సోలో సికోవా ఏమని చెప్పినారంటే ఏంది ఇప్పుడు ఇంత అంటే ఈ టైప్లో నువ్వు మాట్లాడుతున్నావు కానీ నువ్వు మర్చిపోయినా అంటే ఒకప్పుడు నువ్వు ఒక మాట చెప్పేటావు ఊకే అండ్ ఆ మాట ఏంది అని అడిగినారు, చాలా గట్టిగా అడిగినారు జేకబ్ ఫాటుకి. సో అప్పుడే జేకబ్ ఫాటు చెప్పినారు ఐ లవ్ యూ సోలో. అంటే మన జేకబ్ ఫాటు ఊకే ఐ లవ్ యూ సోలో అని చాలా అంటే చాలా ఎక్కువ అనేటోడి మీద గుర్తుండొచ్చు. సో ఇప్పుడు అదే అక్కడ మెన్షన్ చేసినారు సోలో సికోవా. అండ్ సోలో సికోవా ఏమన్నారంటే లేదు నువ్వు ఈ టైప్లో చెప్పకపోతుండేనమాట అంటే నువ్వు చాలా గట్టిగా చాలా గర్వంగా నువ్వు చెప్తుండేనమాట. సో ఇప్పుడు ఏమైంది చెప్పు అని ఈ టైప్లో మన ఎవరికి లవ్ చేస్తావు చెప్పు అని ఈ టైప్లో మన జేకబ్ ఫాటు నూకేసినారు అక్కడ సోలో సికోవా. అండ్ ఆల్మోస్ట్ అక్కడ చాలా పెద్ద గడబడైపోతుండే ఒకవేళ అక్కడ ఎలినైట్ రాకపోతే. ఎందుకంటే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది ఎలినైట్ వచ్చి అక్కడ ఇంకా నుంచి మన జేసీ పైన అక్కడ అటాక్ చేసి క్రౌడ్లోకి వెళ్ళి పారిపోయినారనేమాట మన ఎలినైట్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఫస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ మహింద్రా బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసం ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన చెల్సీ గ్రీన్, అలెక్సా బ్లెస్ అండ్ మన మిషన్ మధ్యలో అంటే ఈ ముగ్గురు మధ్యలో చాలా మంచి మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన అలెక్సా బ్లెస్ అనమాట. సో దీని అర్థం ఏంటంటే మన అలెక్సా బ్లెస్ ఇప్పుడు మన ఉమెన్స్ మహింద్రా బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో యాడ్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి డిఐవై వర్సెస్ మన ఫ్రాక్సమ్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన ఫ్రాక్సమ్ ఈ మ్యాచ్లో గెలిచినారనమాట. దాని తర్వాత అయినా డిఐవై వీళ్ళ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడు మన మోటార్ సిటీ మషిన్ గన్స్ అక్కడ వచ్చేసినారు, మన డిఐవై పైన వాళ్ళు అటాక్ చేసినారు అండ్ కాపాడినారు మన ఫ్రాక్సమ్కి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి మన R-Truth ఒక ఇంటర్వ్యూ చూపించారు అనమాట. అండ్ ఆ వీడియోలో అంటే మన వైట్ బెరెట్ ఇంటర్వ్యూ తీసుకున్నారు అనమాట. అండ్ R-Truthకి అడిగినారు అంటే ఇప్పుడు జాన్ సీనా మీ పైన అటాక్ చేసిండు అనమాట, బ్యాక్లాష్ తర్వాత ఇవన్నీ క్వశ్చన్ అడిగినప్పుడు మన R-Truth ఏమని ఆన్సర్ ఇచ్చినారంటే, చూడండి నేను అంటే నిజం చెప్పాలంటే లైఫ్ చాలా టఫ్ అనమాట. అంటే మన లైఫ్లో అంటే మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ అంటే చాలా ఉంటాయి అనమాట, చాలా టఫ్ ఉంటుంది మన లైఫ్. అండ్ ఇలాంటప్పుడు అంటే జాన్ సీనా నా లైఫ్లో వచ్చిందనమాట ఒకప్పుడు. అంటే జాన్ సీనా ఒక్కటి నేర్పించిండు అండ్ అది ఏంటంటే నెవర్ గివ్ అప్ అనమాట. ఇప్పుడు మనం ఇంకా అడుగు పెట్టద్దు, అంత ఈజీలీ మనం ఓడిపోవద్దు అని ఈ టైప్లో మన జాన్ సీనా నాకు నేర్పించిండు అనమాట. అండ్ జాన్ సీనాలో ఏంటంటే అసలు లాయల్టీ రెస్పెక్ట్ అనమాట. సో అది ఎప్పటికీ ఉంటాయి అన్నట్టు ఈ టైప్లో మన R-Truth మాట్లాడుతుంటే అప్పుడు మన వెయిట్ బెరెట్ అసలు ఏంది అసలు అంటే మర్చిపోయినా ఏంటంటే నీ వల్లనే కదా జాన్ సీనా గెలిచిండు అన్నట్టు. అంటే మన R-Truth మధ్యలో రాకపోతే పంటకి పడుతుండే కదా మన జాన్ సీనాకి. సో అది అక్కడ మెన్షన్ చేసినప్పుడు మన R-Truth ఏమని చెప్పినట్టు లేదు, జాన్ సీనా సొంతంగా మ్యాచ్ గెలిచిండు అంటే ఏదో నా వల్ల కాదు, జాన్ సీనా గురించి నాకు చాలా బాగా తెలుసు అనమాట. జాన్ సీనా సొంతంగా మ్యాచ్ గెలిచిండని ఈ టైప్లో మాట్లాడిండు. అండ్ అంతేకాదు ఇప్పుడు మన R-Truth ఏమని చెప్పాడు చూడు, నేను అంటే నాకు మనసులో లేదనమాట నా హీరో అంటే జాన్ సీనాతో ఫైట్ చేయాలని నా మనసులో లేదు. బట్ ఏంటంటే అంటే బ్యాక్లాష్ తర్వాత నా పైన అటాక్ చేసిండు కదా, సో అది అంటే నా జాన్ సీనా కాదనమాట, అది వేరే జాన్ సీనా అనమాట. సో అందుకే నేను జాన్ సీనాతో ఫైట్ చేస్తాను. అంటే నేను ఫైట్ చేస్తే జాన్ సీనా మరొకసారి అంటే ఒక మంచి మనిషిలా మారిపోతాడు. అంటే నేను జాన్ సీనాతో ఫైట్ చేయడానికి రెడీ, నేను ఆల్రెడీ నీకు కాల్ మాట్లాడినాను. అండ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మా మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది ఈ టైప్లో R-Truth చెప్పిండు అనమాట. ఎస్ అంటే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం జాన్ సీనా వర్సెస్ R-Truth మ్యాచ్ అఫీషియల్ అని నేను ముందే చెప్పినాను ఈ మ్యాచ్ జరుగుతుందని. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం జాన్ సీనా వర్సెస్ R-Truth మ్యాచ్ బాస్. ఇప్పుడు ఈ మ్యాచ్ అంటే ఈ మ్యాచ్ అయితే ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి అలిస్టర్ బ్లాక్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో ద మిస్ బి కొంచెం ఇంటరప్ట్ చేస్తుంటారనమాట. అండ్ అంతేకాదు ద మిస్ వల్ల ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఎస్ అంటే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అనమాట. బట్ అయినా అలిస్టర్ బ్లాక్ ద మిస్ పైన కొంచెం బాగానే అటాక్ చేసినారు, కానీ కార్మెలో హేస్ దీని లాభం లేపి మన అలిస్టర్ బ్లాక్ చాలా భయంకరంగా ఇచ్చి పడేసిండు బాస్. ఎస్ అంటే ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అక్కడ అప్పర్ హ్యాండ్ మన కార్మెలో హేస్ ఉండనమాట. ఎందుకంటే కార్మెలో హేస్ కొంచెం బాగానే కొట్టేసిండు మన అలిస్టర్ బ్లాక్కి. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్. ఎందుకంటే రీసెంట్లీ మనకి డ్రూ మ్యాకింటైర్ ఎంట్రీ అయ్యేముందే డేమియన్ ప్రిస్ట్ ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. దాంట్లో డేమియన్ ప్రిస్ట్ కొంచెం బాగానే వార్నింగ్ ఇచ్చినారనమాట మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ బాస్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినట్టే ఆల్రెడీ నీకు చాలాసార్లు ఓడిపించినాను, నీ సొంత మ్యాచ్ నేను నీకు ఓడిపించినాను, నీకు నేను రెసల్మేనియాలో ఓడిపించినాను. బట్ అయినా సరే నువ్వు నా ఎంకలు పడ్డావు అంటే అది ఎందుకంటే అది ఒక జెలసీ అనమాట. అసలు నీకు ఏంటంటే నేనంటే నీకు చాలా చాలా కుల్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు నాకు బ్యాక్లాష్లో 15 ఫుట్ హైట్ నుంచి నువ్వు నాకు పడేసినావు అంటే నువ్వు చోక్ స్లామ్ ఇచ్చినావు కదా, డైరెక్ట్ కాంక్రీట్కి తాకిందన్నమాట నా హెడ్. సో ఈసారి నీకు మామూలుగా ఉండదని ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం ఇలా మ్యాచ్ అఫీషియల్ ఉంది, అది ఒక స్టీల్ కేజ్ మ్యాచ్. సో మన డ్రూ మ్యాకింటైర్ సెగ్మెంట్ అయితే ఇక్కడనే అయిపోయింది. డ్రూ మ్యాకింటైర్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు అక్కడ అంటే మన సోలుసిగా జేకబ్ ఫార్ట్ అండ్ మన జేసీ దగ్గర ఎంట్రీ అయిపోయింది అనమాట. ఎందుకంటే బాస్ అంటే ఇలా మధ్యలో జస్ట్ ఫేస్ ఆఫ్ అయింది, మిగతా ఏం కాలేనమాట ఇంట్రెస్ట్ టైంలో. అండ్ డైరెక్ట్గా రింగ్లో వచ్చేసినా అనమాట. ఓవర్ అంటే మన సోలుసికావా జేసీ అండ్ మన అంటే జేకబ్ ఫార్ట్ అక్కడ రింగ్ సైడ్ వచ్చేసినారనమాట. ఎందుకంటే మనకి ఒక మంచి అంటే మన మెన్స్ మహీంద్రా బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్ కోసం ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అంటే క్వాలిఫైయింగ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికాయి అనమాట. సోలో సికోవా వర్సెస్ మన బిగ్ జిమీ. ఎస్ అంటే బిగ్ జిమీ వర్సెస్ మన రే ఫినిక్స్. ఎస్ అంటే ఇలా మధ్యలో మనకు మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికాయనమాట. రింగ్ సైడ్ ఎట్లయినా మన జేకబ్ ఫార్ట్ అండ్ జేసీ ఉంటారనమాట. లైట్ కొంచెం ఇంటరప్ట్ చేసిన ఈ మ్యాచ్లో. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ట్రిపుల్ థ్రెట్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో గెలిచింది ఇంకోవరు కాదు, సోలో సికోవా. సో దీని అర్థం ఏంటంటే మన సోలో సికోవా మన మెన్స్ మహీంద్రా బ్యాంక్ ల్యాడర్ మ్యాచ్లో అఫీషియల్గా యాడ్ అయిపోయినారు బాస్. అండ్ హైలైట్ ఏంటంటే దాని తర్వాత మన ఎలినైట్ వచ్చినారు, మరొకసారి ఎలినైట్ వచ్చి మరొకసారి అటాక్ చేసినారనమాట మన జేసీ పైన. అండ్ బాస్ అంతగా అప్పుడే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ వచ్చి ఇమీడియట్గా ఇలా మ్యాచ్కి అఫీషియల్ చేసినారు. ఎస్ అంటే మనకి జేసీది డెబ్యూ మ్యాచ్ చూడడానికి దొరికింది, జేసీ వర్సెస్ మన ఎలినైట్ అనమాట. సో ఈ మ్యాచ్ బి బాగానే ఉండే బాస్. ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ జరిగింది. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరో కాదు మన జెఫ్ కాబ్ అనమాట. అంటే మన జేసీ మ్యాచ్ లో గెలిచినారు.
సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ లో మన WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం టిఫనీ వర్సెస్ నాయా జాస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. నిజంగా ఈ మ్యాచ్ అంటే బాగానే ఉండే బాస్, అంటే మరి అంత వేస్ట్ అని కాదు. మెయిన్ ఈవెంట్లో పెట్టినారు ఈ మ్యాచ్కి, బాగానే ఈ మ్యాచ్లో మనకి రెస్లింగ్ చూడడానికి ఓకే అనమాట. అండ్ హైలైట్ ఏంటంటే మన టిఫనీ ఫినిషర్ పైన మన నాయా జాస్ కిక్ అవుట్ చేసిన మన టిఫనీ చాలా షాక్ అయింది అనమాట. మన నాయా జాస్ ఫినిషర్ పైన మన టిఫనీ రింగ్ రోప్కి పట్టుకున్నప్పుడు అప్పుడు మన నాయా జాస్ షాక్ అయిందన్నమాట. అంటే చాలా మంచిగా చూపిస్తున్నారు ఈ మ్యాచ్లో స్టోరీ మనకి. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ ఎండింగ్లో అంటే మన నేయోమి స్టీల్ చైర్ తీసుకొని ఈ మ్యాచ్ మధ్యలో వచ్చింది అనమాట. కానీ అంతలోనే మన జేడ్ కార్గిల్ వచ్చి మన నేయోమి పైన అటాక్ చేసింది బాస్. అండ్ అంతేకాదు ఇక మన నాయా జాస్ ఏంటంటే ఇక మన నాయా జాస్ ఫినిషర్ కిక్ అవుట్ చేసిన తర్వాత ఇక మన నాయా జాస్ అక్కడ ఏం చేసిన అంటే మన నాయా జాస్ ఫినిషర్ కొట్టినప్పుడు రింగ్లో పట్టుకుని మన టిఫనీ. సో అందుకనే నాయా జాస్ ఆ టైటిల్ తీసుకొని వెళ్ళిపోయినట్టు చేసింది. అండ్ స్టీల్ చైర్ తీసుకొని రెఫరీ చూడనప్పుడు ఆ స్టీల్ చైర్ తీసుకొని కొడదాం అనుకుంది మన టిఫనీకి. బట్ మన అదే స్టీల్ చైర్ మన నాయా జాస్ చాలా గట్టి తాకింది అనమాట టిఫనీ అటాక్ చేసినప్పుడు. అండ్ నాయా జాస్కి ఐ థింక్ హెడ్ మొత్తం పలిపోయినా కూడా చాలా బ్లడ్ వచ్చింది. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన టిఫనీ అనమాట. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన WWE ఉమెన్స్ ఛాంపియన్ మన టిఫనీ బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది, కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో చూడండి బాస్, ఇప్పుడు రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే ప్రతి ఒక్క వీడియోస్ మీరు చూస్తున్నారంటే మీ అందరికీ ఒకటి తెలిసి ఉంటుంది. నేను చాలాసారి మన రోమన్ రేన్స్ రిటర్న్ గురించి అప్డేట్ ఇచ్చినప్పుడు ఒక అప్డేట్ ఇచ్చినాను, ఒక రూమర్ గురించి చెప్పినాను. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన అంటే రోమన్ రేన్స్ అంతా మంచిగా ఉంటే మన జూన్ ఫస్ట్ వీక్లోనే మనకి మహీంద్రా బ్యాంక్ ఉంటాయన్నమాట. అండ్ ఆ ఫస్ట్ వీక్లోనే అంటే మేబీ మహీంద్రా బ్యాంక్ అంటే ముందు వచ్చినా రావచ్చు, లేదా మహీంద్రా బ్యాంక్లో వచ్చినా రావచ్చు రోమన్ రేన్స్ అని ఈ రూమర్ గురించి నేను మీ అందరికీ ముందే అప్డేట్ ఇచ్చేసినాను ఓకే. అండ్ స్టిల్ అదే రూమర్ ఉందన్నమాట, ఆ రూమర్ లేదంటలేను. కానీ రీసెంట్లీ ఏమైందంటే మన డే మెల్జర్ ఒక రిపోర్ట్ ఇచ్చినారు. అండ్ మన డే మెల్జర్ ఇచ్చిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూస్తే అక్కడ అంటే మన డే మెల్జర్ ఏమంటున్నారు అంటే లేదు రోమన్ రేన్స్ రిటర్న్కి మన WWE హోల్డ్ చేస్తుందంట. అంటే ఒక లెక్కలో చూస్తే రోమన్ రేన్స్ ఎప్పుడు వచ్చేస్తుండే అంట, కానీ రోమన్ రేన్స్ రిటర్న్కి మన WWE హోల్డ్లో పెట్టిందంట. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ ఇప్పుడు మహీంద్రా బ్యాంక్లో వస్తాడా రాడా అంటే లేదు, అప్పుడు మీ గ్యారంటీ లేదు. ఎందుకంటే మన WWE హోల్డ్లో పెట్టింది రోమన్ రేన్స్ రిటర్న్ అని ఈ టైప్లో మన డే మెల్జర్ మనందరికీ అంటే అప్డేట్ ఇస్తున్నారు అనమాట. సో ఇప్పుడు డే మెల్జర్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తే ఇక రోమన్ రేన్స్ మేబీ మన మహీంద్రా బ్యాంక్లో రారనుకుంటా, ఎందుకంటే మన WWE హోల్డ్లో పెట్టింది రోమన్ రేన్స్ రిటర్న్కి. కానీ మనకు వచ్చిన ఒక రూమర్ ప్రకారం చూస్తే అంత మంచిగా ఉంటే జూన్ ఫస్ట్ వీక్లోనే అంటే మన రోమన్ రేన్స్ వచ్చేస్తారన్నమాట. అంటే మహీంద్రా బ్యాంక్ అంటే ముందు లేదా మహీంద్రా బ్యాంక్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారన్నమాట మనకు వచ్చిన రూమర్ ప్రకారం. కానీ డే మెల్జర్ ఏమంటున్నారు లేదు WWE రిటర్న్కి హోల్డ్లో పెట్టింది. ఇప్పుడు WWE ఎందుకు హోల్డ్లో పెట్టింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రెసెంట్ రా షో స్మాక్ డౌన్ షో కొంచెం బోరింగ్ వెళ్తున్నాయి అనమాట, అంత పెద్ద స్టోరీస్ ఏం లేదనమాట. జాన్ సినావి ఎక్కువ కనిపిస్తలేరు, రోమన్ రేన్స్ ఎక్కువ కనిపిస్తలేడు అనమాట, కోడి రోడ్స్ లేడు. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ప్రెసెంట్ స్టోరీ లైన్ కొంచెం బోరింగ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు రోమన్ రేన్స్ రిటర్న్కి ఎందుకు హోల్డ్లో పెట్టాలి, ఇది కరెక్ట్ కాదు కదా అని కొంతమంది ఫ్యాన్స్ రియాక్షన్ అనమాట. సో చూద్దాం, ప్రెసెంట్ కోసం అయితే రోమన్ రేన్స్ రిటర్న్ పైన వచ్చిన బ్యాడ్ న్యూస్ అనుకోండి. ఒకవేళ WWE హోల్డ్లో పెడితే ఇక రోమన్ రేన్స్ మహీంద్రా బ్యాంక్లో రాకపోతే ఇది నిజంగా కొంచెం ఒక వచ్చిన బ్యాడ్ న్యూస్ అయిపోతుంది. కానీ మనకు వచ్చిన ఫస్ట్ రూమర్ ప్రకారం ఒకవేళ ఆ రూమర్ నిజమైతే రోమన్ రేన్స్ మహీంద్రా బ్యాంక్ అంటే ముందు లేదా మహీంద్రా బ్యాంక్లో రిటర్న్ చేయొచ్చు అనమాట. సో చూద్దాం, ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం. ప్రెసెంట్ కోసం అయితే కొంచెం బ్యాడ్ న్యూస్ వస్తుంది అనమాట రోమన్ రేన్స్ రిటర్న్ పైన, ఎందుకంటే హోల్డ్లో పెడుతున్నారంట. అండ్ కొంచెం నేను ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ నాకు రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.